విలువైన జీవితం కోసం రోజుకు మనం 2-3 నిమిషాలు ఈ స్పిరిచువల్ సైన్స్ కోసం మనం పిల్లలం టైం కేటాయిద్దాం. స్పిరిచువాలిటీ అంటే అవసరాలను తీర్చుకుంటూ అర్థవంతంగా బతుకుతూనే నిన్ను నువ్వు తెలుసుకుంటూ పరమార్థంతో జీవించడమే. అలా జీవిద్దాం. ఇదంతా మనం శాస్త్రీయంగానే తెలుసుకుంటున్నాం, గుడ్డిగా కాదు. శరీరం గురించి, జీవుడి గురించి కొంత తెలుసుకుందాం. జీవిత ప్రయాణం మొదలుపెట్టిన జీవుడు ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యాలను దాటుతూ 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకుంటూ గొప్ప అనుభవాలు పొందుతూ దైవత్వాన్ని సాధించగల మానవ శరీరంలోకి ఎన్నో గొప్ప అనుభవాలు ఉన్న జీవుడు గొప్పదైన మానవ శరీరాన్ని పొందే అర్హత సాధిస్తాడు. సరే, ఈ శరీరం ప్రకృతి ద్వారా, ప్రకృతిలో భాగమైన స్త్రీ పురుషుల ద్వారా వస్తుంది. ఒక బీజం 2 అర్ధబీజాలుగా మారి, ఒకటి స్త్రీలోని అండాలుగా మారి, అలాగే ఇంకొకటి పురుషుల్లోని శుక్రకణాలుగా మారి 30 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి బయలుదేరి తల్లి గర్భాన్ని చేరుతాయి. అలా ఒక్క శుక్రకణం మాత్రమే ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ తల్లి అండాశయంలోకి చేరి అండంతో కలిసి ఫలదీకరించడం వల్ల శరీరం ఏర్పడుతుంది. ఏర్పడిన 3 నెలల తర్వాత జీవుడు శరీరంలోకి వస్తాడు. ఎప్పుడు వచ్చేది అనేది జీవుడి యొక్క కర్మలను ఆధారం చేసుకుని ఉంటుంది. ఇది ఒక నిదర్శనం, శరీరం వేరు, జీవుడైన మనం వేరు అని తెలుసుకోవడానికి. అలాగే చనిపోయిన తర్వాత శరీరమే ఉంటుంది, కానీ జీవుడు శరీరంలో ఉండడు. అది ఒక నిదర్శనం. సరే, ఎన్నో అడ్డంకులు దాటి పుట్టిన ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన శరీరం 3 రకాలుగా, ముఖ్యంగా 3 రోగాలతో సుఖానికి దూరం అవుతుంది. ఇవే ముఖ్యం, బాగా వినండి. జనమంతా ఇక్కడే బాధపడుతున్నారు. పంచభూతాలతో ప్రకృతి నుంచి ఏర్పడిన ఈ శరీరం ఈ ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల సరికాని ఆహారాలు తీసుకున్నప్పుడు, బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు శరీరం ఇబ్బంది పడుతుంది. ఈ ఇబ్బందిని శరీరం 100కి 100 పాళ్ళు సరిచేసుకోగలదు, చేసుకుంటుంది కూడా. ఎందుకంటే శరీరం ఒక అద్భుతం. ఇవి మొదటి రకం సింపుల్ డిసీజెస్. రెండవ రకం వచ్చేసి క్రానిక్ డిసీజెస్. ఇవి కర్మ వలన వస్తాయన్నమాట. వీటిని శరీరంలోని జీవుడు జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరించి పంచ తన్మాత్రల ద్వారా సెన్స్తో అనుభవించి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. తనకున్న పరిమిత అనుభవంతో పరిమిత జ్ఞానాన్ని సంపాదించడం చేత పంచ కర్మేంద్రియాలతో కర్మలు చేసి పరిమిత జ్ఞానం వల్ల మంచి కర్మలు, చెడు కర్మలు చేస్తూ చెడు కర్మల వలన క్రానిక్ డిసీజెస్ సృష్టించుకుంటాడు. మూడవది మాయ. టైం లేదు,